చేయబోతున్నాడు. ఒక లైన్ ఉంటుందండి, మనకి అందరికి బాగా తెలుసు. The relation between two people in a family must be like a fish and water, but not should fish and fisherman. ఈ మాట డైరెక్ట్ విన్నారా? మన చిన్నప్పుడు ఎప్పుడు కన్నడ సినిమాలు విని ఉంటాం. అంతేనా? రిలేషన్ బిట్వీన్ టూ పీపుల్ అండ్ టూ వైఫ్ అండ్ హస్బెండ్ అంటూ ఉంటారు. వాస్తవానికి అది ఎక్కడ కాదు. ద ప్యారడైజ్ అనే గ్రంథములో నుంచి ఈ యొక్క లైన్ తీసుకున్నాం. ద రిలేషన్ బిట్వీన్ టూ పీపుల్స్ ఇన్ ఏ ఫ్యామిలీ must be like a fish and water, but not should be like a fish and fisherman. మన జీవితం ఎలా ఉండాలంట? నీరు చేపలా ఉండాలంట, కానీ నీరు ఫిషర్మెన్ లాగా చేపలు పట్టే జాలలా ఉండకూడదంట. మన జీవితము ఫిష్ వాటర్లా ఉంటే మన జీవితాన్ని ఒక అద్భుతమైన స్థాయికి తీసుకుని వెళ్తుంది ఆ ఆలోచన. కానీ మనము చేపలు పట్టే వ్యక్తిగా మనం ఉన్నట్లయితే, చేపలు పట్టే వ్యక్తి వస్తాడు, గాలం వేస్తాడు, తీసుకుని వెళ్తాడు, ముక్కలు కట్ చేసి కూర వండుకుని తినేస్తాడు. చూస్తారా? మన జీవితం ఎలా ఉండాలంటే ఫిష్ అండ్ వాటర్ లా ఉండాలి. ఐ అండ్ గాడ్, నేను నా దేవుడి లాగా ఉంటా. ఈ సమయంలో దేవుడు మాట్లాడినటువంటి కొన్ని చేపలు మనం చూసినట్లయితే ఒక 4 చేపల గురించి ముందుగా తీసుకుని వెళ్దాం. సాధారణంగా సముద్రంలో చేపలు చూసినట్లయితే పెద్ద చేపలు, చిన్న చేపలు అంటాం, అంతే కదా. పెద్ద చేప గురించి చూద్దాం. ఆ పెద్ద చేప ఏం చేసిందో తెలుసా? దేవుడి మాటకు లోబడి రోజుకి సుమారు 2000 టన్నులు కేజీల యొక్క ఆహారం తినడం మానేసి ప్రభు మాట 3 రోజులు ఉపవాసం ఉందంట. ఎవరు రక్షించడానికి తెలుసా? యోనాను రక్షించడానికి. యోనా, నువ్వు నీవే పట్టణానికి వెళ్ళు, నువ్వు తర్షీసుకి వెళ్ళకు అంటే ప్రభు మాట పక్కన పెట్టేసి తర్షీసుకి వెళ్ళిపోయినప్పుడు ఆ సముద్రంలో ఆ వదిలినటువంటి అలలను చూసి, ఆ వరదలు చూసి, ఆ గాలి తుఫాను చూసి, ఆ యొక్క వారిలో చీటీలు వేసుకున్నట్లయితే ఈయన వల్లే వచ్చింది, ఆయన కూడా కింద పడేశారు. అయితే ప్రభుకి అడుగుతా ఉన్నాడు, నేను సముద్ర అగాధ జలములో పడిపోతున్నాను ప్రభువా, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే మరల నువ్వు వెళ్ళమని దగ్గర వెళ్ళిపోతాను. అప్పుడు ప్రభు చెప్పాడంట ఆ పెద్ద చేపకి, ఓ పెద్ద చేప వెళ్ళు అన్నాడు. ఎంత దూరం ఉందో పరిగెత్తిందా, ఏనుగుంటూ వెళ్ళి యోనాని నోట్లోనికి తీసుకొని వచ్చి 3 రోజులు ప్రయాణం చేసి ఆ నినివే పట్టణం పక్కన వదిలేసినాడు. దేవుని స్తోత్రం. ఆ పెద్ద చేప తన కొడుకునే ఆహారాన్ని మానేసి ప్రభు మాట వింది. మనము ఒక పూట ఉపవాసం కూడా ఉండలేము. ఉపవాసం ఉండాలంటే పక్కన ద్రాక్ష పళ్ళు ఉండాలి, వాటర్ ఉండాలి, పాలు ఉండాలి, అల్పాహారం ఉండాలి. కానీ ఈ పెద్ద చేప 2000 టన్నుల కేజీల కూరగా ఆ చేపలు తినడం అనేసి ఉపవాసం ఉందంట. ఇంకో చిన్న చేప గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త 17:27 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 17:27 త్వరగా. వారికి అభ్యంతరము కలుగు చేయకుండా మీరు సముద్రంలోకి పోయి గాలం వేసి మొదట పైకి వచ్చినటువంటి చేపలలో దాని నోరు తెరిచి ఒక సెకండ్ మీకు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును
నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ప్రభువారు కపెర్నహూము దగ్గరికి వస్తున్నప్పుడు ఏదైనా ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో పన్ను చెల్లించాలి. మన గ్రామంలో కూడా ఉంటుందండి. ఏదైనా ఒక సావుకారు వచ్చి మన గ్రామంలో వీధికి వెళ్ళి ఏమైనా కూరగాయలు అమ్మాలన్నా వ్యాపారం చేయాలన్నా వ్యవసాయ పన్ను కట్టాలి. రోజుకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు కట్టాలి. అలాగే కపెర్నహూము దగ్గరికి ప్రభువు వారు తన యొక్క శిష్యులు పేతురు అందరూ అడుగుపెట్టినప్పుడు వారిని మనం అభ్యంతరపరచొద్దు. ఏం చేస్తాం? వారిని మనం అభ్యంతరపరచొద్దు. వారిని మనం అభ్యంతరపరచు. వాళ్ళకి నీకు నాకు మరి డబ్బులు ఉండాలి కదా. మన దగ్గర డబ్బులు ఉన్నాయి లేవా? అయితే వెళ్ళు. ఆ సముద్రం దగ్గరికి వెళ్తే మీదకి వచ్చినటువంటి ఫస్ట్ గా వచ్చినటువంటి చేప తీసి చూసినట్లయితే ఆ చేపలో సెకేలు అనే నాణ్యం ఉన్నది. ఆ నాణ్యం దగ్గర నీకు నాకు కరెక్టే ఉన్నాడు. పేతురు అలానే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి రెడీగా చేప నట్లో సెకేలు పట్టుకుని రెడీగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ చిన్న చేప ప్రభు మాట విన్నది. అందుకే ఈ రోజు ఆ చిన్న చేప గురించి మనము చెప్పుకుంటున్నాం. ఇంకో చేప గురించి కూడా చూద్దాం. తండూరి చేప. ఈ చేపనైతే మనలందరూ రొట్టెలు వేసుకొని తినేస్తారండి. ఈ తండూరి చేప గురించి మనం లోకసువార్త 24:42 చూసినట్లయితే తండూరి చేప అంటే కాల్చిన చేప. ఒకసారి చూద్దాం త్వరగా. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించి అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను దేవుని స్తోత్రం. ప్రభు మళ్ళా లేచి 3వ దినం మళ్ళా కనిపిస్తాడంటే శిష్యులే నమ్మలేరు. ఇంక ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. అయితే వచ్చేసరికి భయపడిపోయారు. మీ దగ్గర ఏముంది, నాకు ఇవ్వని నేను తింటాను అన్నప్పుడు ఆ ఎండి చేప ఇచ్చారు. ఆ ఎండి చేప ప్రభుకి ఆహారమైంది. ఇంకో చేప గురించి కూడా ఉంది, ఎండి చేప. ఈ ఎండి చేప ఫస్ట్ ఏది కాల్చిన చేప, తర్వాత ఏది ఎండి చేప గురించి కూడా మనము చూద్దాం. మన మత్తయి సువార్తలో మనకు బాగా తెలిసినటువంటి అధ్యాయం 14:18లో ఉంటుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి పంచారు? 5,000 మందికి పంచారండి ప్రభు. ఈ చేపలు, ఈ పెద్ద చేప, చిన్న చేప, ఈ తండూరి చేప, ఈ ఎండి చేపలు ప్రభుకి ఆహారం అయ్యాయి. ప్రభు మాట విన్నాయి. కానీ మనుష్యులు మాత్రము ప్రభు మాట వినడం లేదు. మనుష్యులు వినడం లేదు. అయితే ప్రభు మాట వినకపోతే ఏమవుతుందో మనం ఒకసారి చూద్దాం. ప్రభు మాట వినకపోతే మన జీవితాల్లో ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం. రాబో దినములలో దేశములో నేను క్షామాన్ని పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవడం వలన క్షామము. ఈ చేపలు దేవుని మాట విన్నాయి. ఈ రోజు ప్రభు మహిమాత్మై వాడి పేర్లు ఇక్కడ ఎత్తపడుతున్నాయి. కానీ నీ పేరు నా పేరు రాబోయే రోజుల్లో మన పేర్లు ప్రభు నామాన్ని కనపడడానికి వాడబడాలంటే మనం ప్రభు మాట వినాలి. కానీ ప్రభు మాట వినలేకపోతున్నాం. అందుకంటే ఆమోసు గ్రంథంలో క్లియర్గా ఉంది, రాబో దినములలో నీకు క్షామాన్ని పుట్టిస్తాను. కరువు, అది అన్నపానముల వల్ల వచ్చినటువంటి కరువు కాదు.
అంతే ఉందండి. అలా అన్నా క్యాంటీన్కి వెళ్తే 5 రూపాయలు ఇస్తే కడుపు నిండా భోజనం పెడతారు. చాలా మంది మధ్యన రోడ్ల మీద కూడా పంచుతా ఉన్నారు, అనేక సార్లు పంచుతా ఉంటాం సోషల్ వర్క్ లో. అయితే ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఆ కరువంట, ఆ క్షామం అంట అన్నపానం లేకపోవడం వల్ల కాదంట. దీనివల్ల కలుగుతుంది, దేవుని మాట వినకపోవడం వల్ల కలుగుతా ఉంది. దేవుడి యొక్క మాట దేవుడి సంగమా, ప్రజలారా, దేవుడి మాట మనం వింటే మన జీవితంలో ఎందుకు కరువు వస్తుంది, ఎందుకు ఆ క్షామం వస్తుంది అని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుని నమ్ముకొని ప్రభు ప్రేమ గురించి తెలిసి కూడా మనం ఇంట్లో ఏం చేస్తా ఉంటాం? టీవీ ఆన్ చేస్తూ ఉంటాం. టీవీ ఆన్ చేసి ఏం చేస్తాం? ఈ టైం అయ్యేసరికి ఏ రేకులు, ఏవో రేకులు, ఏ దీపమో ఏదో దీపము, ఆ దీపాలు, ఆ రేకులు అవన్నీ చూస్తా ఉన్నా కానీ పక్కన లక్షం టీవీని మాత్రం మనం చూడమండి. ప్రభు మాట వినలేకపోతున్నాం. సంఘాలను అయితేనేది, క్రైస్తవ జీవితంలో అయితేనేది, మిగతా తల్లిదండ్రుల సహోదరుల యొక్క జీవితాల్లో అయితేనేమి కానీ కరువు దేనికి వస్తుందంటే ప్రభువు మాట వినకపోవడం వల్ల వస్తా ఉంది. ప్రభు మాట వినకపోవడం వల్ల వస్తా ఉంది. ప్రభు మాట వినలేదని ప్రభు ఏం చేశాడు తెలుసా? నా మాట వినడం లేదు, నాకు అవిధేయులైపోయారు. ఆ నినివే పట్టణం ప్రజలు పాపములో మునిగిపోయారు. భయంకరమైన విగ్రహారాధనలో పడిపోతున్నారు, భయంకరమైన వ్యభిచారంలో పడిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. వెళ్ళు అన్నప్పుడు యోనా వెళ్ళకపోతుందే రాజా అంట ప్రకటన చేశాడంట, ఓ దేశ ప్రజలారా, అది పెద్దలైతేనేమి, చిన్నలైతేనేమి, పశువులైతేనేమి, మీ దుఃఖ నెడ్లైతేనేమి, ఏమైనా సరే మీరు 3 దినముల ఉపవాసం చేయాలి. దేవుని యొక్క ఉగ్రత మన జీవితంలోకి రాబోతుంది. దేవుని యొక్క క్షామం మన జీవితంలోకి రాబోతుంది. దేవుని యొక్క కరువు మన జీవితంలోకి రాబోతుంది. కనుక మనం వెళ్ళి ఆ బూడిద రాసుకొని ఆ గోని పట్ట కట్టుకొని మనం ప్రభుని ఆరాధించగలం. అప్పుడైనా ప్రభు మనల్ని రక్షిస్తాడేమో అని రాజు ప్రకటన చేయగా, పశువులైతేనేమి, చిన్నపిల్లలైతేనేమి, పెద్దలైతేనేమి, వృద్ధులైతేనేమి, యవనస్తులైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఆ బూడిద వెళ్ళల్లా రాసుకుని గోని పట్ట కట్టుకున్నారు, అర్థం చేస్తున్నారు. ఆ బూడిద తగ్గింపడం సాదృశ్యం. ఈరోజు దేవుడి సంఘాలలో దేవుని ఆరాధన చేయాలని చెప్పేసి మందిరాలలో, గుడులలో, గోవులలో భయంకరమైనటువంటి ఏమండి రాసుకుంటున్నారు. మగవాళ్ళ దేనికి రాసుకొని వెళ్తున్నారో తెలియదు. నినివే పట్టణంలో చిన్న పిల్లలు బ్రహ్మని ఏడ్చుకుంటే మంచి నీరు కూడా చిన్నపిల్లలకి ఇవ్వద్దు అని వారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే దేవుని ఉగ్రత కన్నా ఈ ఆకలి గొప్ప కాదు. ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు లేదు, తల్లు పశువులు అరుస్తూ ఉన్నాయి. వాడి గడ్డి పట్టిన లేదు, నీరు పట్టిన నిండే ప్రజలు. పిల్లలు ఏడుస్తుంటే ఆకాశం ఎందుకంటే దేవుడు చూసాక ఒక్కసారి కనికర పడిపోయాడండి. నీరు పట్టడం ప్రజల మీద. నీకు ఆహారం లేకపోయినా, నీ జీవితంలో కరువు ఉన్నా, నీ జీవితంలో ఇబ్బంది ఉన్నా, నీ కొరత ఉన్నా లేకున్నా ప్రభువు నువ్వు ఆరాధన చేసినప్పుడు మేలున్నటువంటి దేవుడికి చేసి అయ్యో నా బిడ్డలు ఎంత మొరకెడతా ఉన్నారు. వెంటనే ప్రభు కనికరం వచ్చేసింది. ప్రభు కనికరం ఎప్పుడైతే వచ్చిందో జ్ఞాన మాత్రం సబ్జెక్ట్ ని చూస్తా ఉన్నాడు. ఎలా ఇది
నిలువ పట్టణం నాశనమైపోతారు. నేను కళ్ళారా చూడాలి, ఎందుకంటే నేను నిలువ పట్టణం రాని పరిస్థితి వెళ్ళిపోతుంది. నా మానవుడు నేను ఈ దేవుడు ఉన్నాడే నన్ను తీరా తీసుకొని వచ్చి నిలువ పట్టణం ప్రజలకు ఒక దూరంగా పెట్టాడు. చూస్తా ఉన్నాడు. చూస్తున్నప్పుడు అటున్నటువంటి సొసైటీ దగ్గర పొరుగులు పంపించే సొసైటీ అనిపిస్తున్నప్పుడు మనకందరికీ తెలుసు. ఆ సొసైటీ అప్పులు తినేసినప్పుడు బహు కోపమైపోయి ఇది చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను. అన్ని పట్ల సుమారు 1,27,000 మంది ఆ నీళ్ళ పట్ల ప్రజలు చచ్చిపోవాలని నేను కళ్ళారా చూడాలని ఇక్కడికి వచ్చాను. నువ్వు మాత్రం నాకు ఎండకి బాగా నిర్ణయించండి ఈ సరస్వతిని తీసేస్తావా? దీని బదులు చచ్చుగా మేలు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, కాడా కుడి ఎడమలు తెలియకుంటున్నా నిలివే పట్టణం వాళ్ళ పాపాలను ఒప్పుకొని వాళ్ళ శాపాలను తరలించుకొని తగ్గింపుతో భూమి మీద రాసుకొని వాళ్ళల్లా అప్పుడు రాసుకొని ఆ గోను పట్ట కట్టుకుని పశు పిల్లలతో సహితము అంగలా చేస్తున్నారు. నేను వాళ్ళని చంపగలనా? వాళ్ళు నిన్ను ఆక్రమించగలరా? పిల్లల దేవుని సంఘం ఈరోజు ఈ మందిరంలో నువ్వు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, ప్రభువును సేవిస్తున్నప్పుడు నీ జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. కానీ ప్రభు మాట విని మనం ఆరాధన చేయాలి. ప్రభు మాటను కైకొని మనం ముందుకెళ్ళినట్లయితే మన జీవితము ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతాం. కానీ ఈ రోజుల్లో ప్రభు మాట వినడం లేదు. ఆయనకి ఎవరు చెప్తారండి? ఎవరికి వారే యమునా తీరు, ఎవరికి వారే యమునా తీరు అయిపోతున్నారు. నిజంగా దేవుని మాట లేకపోతే చెప్పడం లేదు. అయితే ఈ యొక్క భూప్రపంచంలో మానవునికి అంతుచగలటువంటి 5 ప్రశ్నలు ఏంటంటే, ఆ ప్రశ్నలో ఒక ప్రశ్న ఏంటి తెలుసా? ఈ లోకంలో పాపరహితుడు ఉన్నాడా? ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి తప్పిదములు, మనిషి పాపాలు తీసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో యోబు గ్రంథం 14:4 చూసినట్లయితే, యోబు గ్రంథం 14:4 మనం చూసినట్లయితే పాపరహితుడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనిపించడం లేదు. అంతు చెక్కిన ప్రశ్న భూమి మీద దీనికి కనబడడం లేదు. దీనికి జవాబు ప్రభు యొక్క లేఖనం చెప్తా ఉంది. నా మాటలని నా ఆజ్ఞల కైకొని నీవు ముందుకెళ్ళినట్లయితే ఆకాశవిశాల పట్టణానికి విస్తారమైనటువంటి దీవెనలు మీ జీవితాలు నేను కుమ్మరిస్తానంటున్నాడు. కానీ మనిషి మాత్రం వినడం లేదు. మనిషి ఈ రోజు ఎలా ఉన్నారంటే లోపాలను చూస్తా ఉన్నారు. మనిషిగా ప్రేమించలేకపోతున్నారు. నేను నా ఇల్లు అందరుంటే బాగుండు అంటున్నారు. కానీ నా పక్కన వారు కూడా బాగుంటే బాగుండని ఎవరు అనుకోలేదు. ప్రభు పరిచర్యలోకి వచ్చినప్పుడు, ప్రభు మహిమాత్మైన దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు నేటికి సుమారు 8 నెలలు అవుతుంది. ఎవరైతే మరి ఆత్మీయులుగా ఉన్నారో ఏ ఒక్క కూడా ఏమి చేస్తున్నావు, ఏమి తింటున్నావు, ఎలా ఉంటున్నావు, ఏ విధంగా పరిచయం చేస్తున్నావు అని ఒక్కరు కూడా అడగలేదు. కానీ ప్రభు విడిచిపెట్టే దేవుడు అంటే కాదు. నిన్ను విలువను, నిన్ను ఎడబాయను అంటున్నాడు ప్రభు. ఈ పాపరహితుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కనిపించడం లేదు. అయితే
దోత వెళ్ళట మరి అమ్మకి చెప్పిందంట. మరి అమ్మకి చెప్పిందంట, నీవు పరిశుద్ధాత్మలో బిడ్డను నీవు అంటావు, గర్భము ధరిస్తావు. పరిశుద్ధాత్ముడు ద్వారా తప్ప ఎవరు కూడా మనిషి యొక్క పాపాన్ని తీయలేడు. అలాగే ఇంకో ప్రశ్న ఏంటంటే, ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? దేవుని వాక్యం చూద్దాం. నిర్ణయాకంఠము 13వ అధ్యాయం 23వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఒక పాపి, ఒక వ్యక్తి తన పాపం చేసిన తర్వాత ఆ పాపం నుంచి విముక్తి కలుగజేసినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే ఒకసారి బైబిల్ వాక్యం చూద్దాం. కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి చూసారా? కూసు దేశస్థుడు, ఆ ఆఫ్రికా దేశస్థుడు, ఆ యొక్క సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ఖండంలో ఉన్నటువంటి వ్యక్తులు నల్లగా ఉంటారు. ఈ కూసు దేశస్థుడు తన రంగును మార్చుకోగలరా? మార్చలేడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలరా? మార్చలేదు. అయితే దేవుని వాక్యం మాత్రం సెలవిస్తా ఉంది. కీడు చేయడానికి అలవాటు పడి మీరు మేలు చేయడానికి ముందుకు వెళ్ళినట్లయితే మీరు మారడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రభువు మనలాంటి వ్యక్తి అనుకుంటున్నారు చాలా మంది. ఆయన గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. దేవుని వాక్యం మనం ఒకసారి చూసినట్లయితే అదే యోబు గ్రంథము 9వ అధ్యాయం 33 చూద్దాం. 9వ అధ్యాయం 33. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన నీ చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. భూమి మీద మధ్యవర్తి ఎవరు లేరటండి. అలా మనం చదవడం 33 కూడా. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను గమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్యమును నాకు కనపరచకుండా వలెను. దేవుని స్తోత్రం. ఇక్కడ యోబు గ్రంథం 9వ అధ్యాయం 33 చూసినట్లయితే మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. మధ్యవర్తి అంటే ఎవరు లేరండి. మానవుడికి దేవుడికి చేయవలసిన మధ్యవర్తి ఈ భూమి మీద ఎవరు లేరు. అది ఒక యేసుక్రీస్తు తప్ప. అందుకే గ్రంథాలు ఎలా చెప్తూ ఉంది, సర్వపాపమైన రక్తప్రోక్షం రక్తం పరమాత్మైన పుణ్యాగం బలియగం అన్నాడు. సర్వపాపము అన్ని పాపాల కొరకు రక్తప్రోక్షం, రక్తం చిందించబడాలి. తద్రక్తం అంటే ఆ రక్తం, పరమాత్మ అంటే పైనటువంటి ఆత్మ కలిగినటువంటి దేవుడి ఉండాలని వేదాలు చెప్తా ఉన్నాడు. ఇంకనూ ప్రభు మాట్లాడకపోతే, ఇంకనూ ప్రభు వైపు తేకపోతే మన జీవితాల్లో కరువు, మన జీవితాల్లో క్షామం వచ్చేస్తుందని చెప్తా ఉన్నాడు. నీవు పరిగెత్తుకుని వెళ్ళి సముద్రంలో చేపలను ధ్యానిస్తే అవి ఆయన ప్రేమను వ్యవస్తున్నాయంట. అలాగే ఆయన మాటను